మైగ్రేన్ క్లినిక్ వచ్చిన కొంతమంది పేషెంట్స్ సార్ మాకు మైగ్రేన్ ఉందని చెప్తున్నారండి. రియాలిటీలో వాళ్ళకి ఎటువంటి మైగ్రేన్ సిమ్టమ్స్ అనేవి ఏమి ఉండవు. కానీ మిగతా హెడేక్స్ని మైగ్రేన్గా మిస్డయాగ్నోసిస్ అనేది చేస్తున్నారు. అసలు మైగ్రేన్ హెడేక్ అంటే ఏంటి, మిగతా హెడేక్స్కి మైగ్రేన్కి డిఫరెన్స్ ఏంటి, ఈ వీడియోలో చూద్దాం. మైగ్రేన్ హెడేక్ అనేది ప్రధానంగా 3 రకాలుగా ఉంటుందండి. ఫస్ట్ వన్ కామన్ మైగ్రేన్, సెకండ్ వన్ మైగ్రేన్ విత్ ఆరా, అండ్ థర్డ్ వన్ సైలెంట్ మైగ్రేన్. కామన్ మైగ్రేన్లో సిమ్టమ్స్ చూసుకున్నట్లయితే పెయిన్ అనేది ప్రధానంగా ఒక సైడ్ అనేది వస్తుందండి. ఏదైనా మూమెంట్ని బట్టి పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. పెయిన్ అనేది 24 అవర్స్ నుంచి 72 అవర్స్ వరకు ఉంటుంది. హెడేక్తో పాటు నాసియా, వామిటింగ్ అండ్ సెన్సిటివ్ టు లైట్ అండ్ సెన్సిటివ్ టు సౌండ్స్ అనే సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. సెకండ్ వన్ మైగ్రేన్ విత్ ఆరా. ఆరా అంటే హెడేక్కి ముందు వచ్చే టెంపరరీ న్యూరలాజికల్ సిమ్టమ్స్ అనమాట. దాంట్లో ఫస్ట్ వన్ విజువల్ డిస్టర్బెన్సెస్, అంటే మన కంటి ముందు సిల్వరీ జిగ్జాగ్ లైన్స్ అనేవి ఉండడం, టెంపరరీ విజన్ లాస్ అనేది ఉండడం, అండ్ కొంతమందిలో స్పీచ్ డిఫికల్టీస్ అనేవి కూడా చూస్తాం. థర్డ్ వన్ సైలెంట్ మైగ్రేన్. దీంట్లో ఆరా సిమ్టమ్స్ మాత్రమే ఉంటాయి, హెడేక్ అనేది ఉండదండి. మైగ్రేన్ రావడానికి మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే స్ట్రెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్, హార్మోనల్ చేంజెస్ అండ్ హై కార్బోహైడ్రేట్ డైట్. వీటన్నిటి వల్ల బ్రెయిన్లో అయాన్ ఛానల్ యాక్టివిటీ అనేది అబ్నార్మల్గా ఉండి హెడేక్ అనేది వస్తుంది. కొంతమందికి పెయిన్ అనేది ఒక సైడే వస్తుందండి, లైక్ ఐస్ దగ్గర, చీక్స్ దగ్గర అండ్ జా దగ్గర. ఈ పెయిన్ అనేది ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్లు అనిపిస్తుంది. ఈ పెయిన్ అనేది ఫ్యూ సెకండ్స్ నుంచి ఫ్యూ మినిట్స్ మాత్రమే ఉంటుంది. దీన్ని ట్రైజెమినల్ న్యూరాలజియా అని అంటారు. దీంట్లో ఎటువంటి మైగ్రేన్ రిలేటెడ్ సిమ్టమ్స్ అనేవి ఉండవండి. కొంతమందికి హెడేక్ అనేది ఓన్లీ ఫోర్ హెడ్ రీజన్లో మాత్రమే వస్తుందండి, అండ్ సైడ్స్ కూడా. దీన్ని టెన్షన్ హెడేక్ అని అంటారు. అండ్ కొంతమందికి హెడేక్ అనేది ఓన్లీ ఐస్ రీజన్ దగ్గర మాత్రమే వస్తుంది. దీన్ని క్లస్టర్ హెడేక్ అని అంటారు. దీంట్లో కూడా ఎటువంటి మైగ్రేన్ రిలేటెడ్ సిమ్టమ్స్ అనేవి ఉండవు. మైగ్రేన్ పెయిన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి సార్ అంటే, ఫస్ట్ స్ట్రెస్ తగ్గించుకోవాలి అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ని అవాయిడ్ చేయాలి. కెఫీన్ ఇంటేక్ అనేది తగ్గించాలి అండ్ ప్రాపర్ స్లీప్ అనేది కూడా ఉండాలి. మీకు పెయిన్ అనేది కంటిన్యూస్గా 15 డేస్ నుంచి 1 మంత్ ఉన్నట్లయితే డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. అండ్ హోమియోపతిలో కూడా రూట్ కాజ్ని అడ్రస్ చేసి మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.